జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వేసవి కాలం వచ్చిందంటే చిన్న పిల్లలు ఇంట్లో సందడే వేరే ఉంటుంది. చాలా చిరాకు పెడుతుంటారు. చిరాకుతోటి కూడా ఆ పేరెంట్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సైతం కుటుంబంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే చాలా అల్లరి చేస్తారు కాబట్టి ఇక్కడ అంతా కూడా ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు అయితే ఉంటాయి. ముఖ్యంగా కూడా పిల్లలకు వేసవి కాలంలో ప్రభుత్వం బడులకైతే సెలవు ఇస్తుంది కాబట్టి ఆ సమయంలో కూడా ఏదైనా నేర్చుకోవడానికి కూడా ఒక మంచి అవకాశంగా అయితే నిజామాబాద్లోని బాలభవన్ అని ఏర్పాటైంది. ఈ బాలభవన్లో కూడా ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఈ సమ్మర్ ఏదైతే ఉందో వేసవి కాలం సీజన్లో కూడా దాదాపు 40 రోజులకు పైగా కూడా ఈ శిక్షణ తరగతులు అయితే ఉంటాయి. ఈ శిక్షణ తరగతుల్లో కూడా అనేక అంశాలు అయితే బోధిస్తారు. మనం ప్రస్తుతం నిజామాబాద్లోని బాలభవన్ దగ్గర ఉన్నాము. ఈ రోజు నుంచి అంటే బుధవారం నుంచి ఈ శిక్షణ తరగతులు అయితే ప్రారంభమయ్యాయి. దాదాపు 30 వేరు శిక్షణ తరగతుల్లో అయితే తర్ఫీదునిస్తుంటారు. ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లల నుంచి సైతం 10వ తరగతి వరకు అయితే వివిధ అంశాల్లో పిల్లలకు ఏదైతే ఇంట్రెస్ట్ గా ఉంటుందో 30 రకాలైనటువంటి బోధనలు ఉంటాయి. అంటే ఉదాహరణకు మనం తీసుకోవచ్చు, కర్రసాము కావచ్చు, కరాటే కావచ్చు, పిల్లలు నేర్చుకునే టైలరింగ్ కావచ్చు, అనేక అంశాలపైన కూడా ఇక్కడ తర్ఫీదునిస్తుంటారు. వాళ్ళకి శిక్షణ ఇస్తూ కూడా వాళ్ళకి మంచి ప్రోత్సాహం లభించే విధంగా భవిష్యత్తులో వాళ్ళు మరింత మంచి నాణ్యతగా నేర్చుకోవడం కావచ్చు, వాళ్ళకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వివిధ విభాగాల్లో అయితే వాళ్ళకు సేవలు అందిస్తూ వాళ్ళకు మంచి బోధనా తరగతులు అయితే నేర్పిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు పిల్లలు కూడా ఎంత చక్కగా కూడా నేర్చుకుంటున్నారని ఒకసారి మనం చూస్తే కనుక అర్థమవుతుంది. పిల్లలు ఎందుకంటే వేసవికాలం వచ్చిందంటే అల్లరి చేస్తూ ఉంటారు. ఈ అల్లరి అంతా కూడా ఒక పక్కకుంటే వాళ్ళు నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 30-40 రోజుల్లో కూడా చాలా మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి సబ్జెక్ట్స్ మర్చిపోకుండా కావచ్చు, మంచి బుద్ధి, మంచి జ్ఞానం పెరగడానికి ఇలాంటి తరగతులు అయితే ఎంతో ఉపయోగపడతాయని చెప్పచ్చు. దాదాపు 40 నుంచి 50 రోజుల పాటు కూడా ఈ శిక్షణ తరగతులు అయితే నేర్పిస్తుంటారు. చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళకు బోధన సామర్థ్యం చాలా వినికిడి శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ అంశాల్లో పిల్లలు ఇంట్రెస్ట్గా ఉన్నారో తల్లిదండ్రులు కూడా ఆ విభాగాల్లో అయితే వాళ్ళకి జాయిన్ చేస్తారు. ఇక్కడ చాలా రకాలుగా కూడా వాళ్ళకి మంచి జ్ఞానం నేర్పించడం జరుగుతుంది. మనం మాట్లాడదాం ఈ బాలభవన్ సంబంధించినటువంటి ఏమేమి విషయాలు ఉంటాయి, ఎలా నేర్చుకుంటారు, ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటారు అనే అంశం పైన ప్రతి సంవత్సరం ఇక్కడ ఇట్లాంటి శిక్షణ తరగతులు ఉంటాయి. కాబట్టి ఈసారి ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, మొత్తం దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ నేర్చుకుంటారు. మరి ఈసారి ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎలాంటి విభాగాల్లో మీరు బోధన చేస్తారు? ఇది ప్రతి సంవత్సరము ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను మేము జిల్లా బాలభవన్ నిజామాబాద్ నందు ఏప్రిల్ 2nd వీక్లో అంటే దాదాపు 15, 16, 17 ఆ తేదీలలో ప్రారంభిస్తాము. జూన్ 10th వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయి. మరి ఇప్పటి వరకు పిల్లలు ఇక్కడ బాలభవన్లో 700 మంది పిల్లలు ప్రవేశం పొంది ఉన్నారు. ఇంకా కొంతమందికి ఎగ్జామ్స్ పూర్తి కాలేదు కాబట్టి 22nd, 23rd లాస్ట్ స్కూల్ డే కాబట్టి దాని తర్వాత ఇంకా అధికంగా పిల్లలు వచ్చే అవకాశం ఉంది. ఈ శిక్షణ తరగతులలో మేము డ్యాన్సు, డ్రాయింగు, సంగీతము, యోగా, మరి కుట్లు, అల్లికలు, కర్రసాము, శ్లోకాలు, పద్యాలు తదితర ఈ కుట్లలో చాలా ఇంకా మిర్రర్ వర్క్ అనండి, చెమ్కీ వర్క్, ఇటువంటి మెహందీ, ఇటువంటి చాలా ఐటమ్స్ దాదాపు 30 అంశంలలో మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులలో పిల్లలు వారికి నచ్చిన 5-6 అంశంలను ఎంపిక చేసుకొని ఇక్కడ పొద్దున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నము 1:30 వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయి. ఈ శిక్షణ తరగతుల్లో వారికి నచ్చిన 5-6 అంశంలను ఎంపిక చేసుకొని ఈ శిక్షణలో పాల్గొంటారు. మరి ప్రతి సంవత్సరము మాకు ఇక్కడ అకామిడేషన్ తక్కువ ఉంది కానీ 1000-1200 మంది పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అకామిడేషన్ ప్లస్ టీచర్స్ కొరత వల్ల మేము లిమిటెడ్ 650 నుంచి 700 మంది పిల్లలు మేము ఇక్కడ అకామిడేట్ చేయగలుగుతాము. ఆ పద్ధతిలోనే మేము ఇక్కడ పిల్లలకి అడ్మిషన్ తీసుకొని వారికి నచ్చిన అంశంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకు సంబంధించి ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10వ తరగతి వరకు కూడా పిల్లలు వచ్చి ఈ బోధన నేర్చుకుంటారా? మరి ఎట్లా వివిధ కొంతమందిని మాట అంటే
ఫస్ట్ టు థర్డ్ వాళ్ళకి ఒక వేరే సెక్షన్ ఉంటుంది, థర్డ్ టు ఫిఫ్త్ సెవెంత్ ఇట్లా ఏమైనా ఉంటాయా? ఇప్పుడు పిల్లలు ఇక్కడ బాల్భవన్లో శిక్షణ పొందడానికి 5 సంవత్సరాలను నిండి ఉండి 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలు ఇక్కడ అడ్మిషన్ పొందడానికి అర్హులు. మరి ఈ శిక్షణ తరగతులలో మేము 2 విభాగాలుగా విభజించి, ఒకటి యూకేజీ అంటే దాదాపు 5 సంవత్సరాల నిండి ఉన్న పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ టు థర్డ్ క్లాస్ ఒక గ్రూపు, మళ్ళీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అబోవ్ పిల్లలు ఒక గ్రూపు. ఆ విధంగా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులలో డ్యాన్సు, డ్రాయింగ్ అండ్ మ్యూజిక్, శ్లోకాలు, పద్యాలు, యోగా ఇది కంపల్సరీ. ఈ అంశంలో మేము పిల్లలకి ఖచ్చితంగా వారు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక పెద్ద పిల్లల్లో వారికి నచ్చిన అంశాలు మెహందీ కానీ, కుట్లు అల్లికలు కానీ, ఇట్లా ఎవరైతే 5th 6th 7th ఆడపిల్లలున్నా మగ పిల్లలున్నా కర్రసాము కానీ, స్కేటింగ్ కానీ, యోగా కానీ, దీంట్లో మేము శిక్షణ వారికి నచ్చిన శిక్షణను పొందడానికి అవకాశం ఉంది. ఈ 5 అంశాలు అయితే ప్రతి ఒక్క పిల్లలకైతే నేర్పించి తర్వాత అడిషనల్ గా వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది నేర్పిస్తారు. అదే మాదిరిగా పిల్లలకి మాత్రం ఈ 5 అంశాల్లో కంపల్సరీ. చిన్న పిల్లలకి ఆ టైంలో మేము 8 to 12 వరకు చిన్న పిల్లలు ఉంటారు. 8 to 12 వరకు ఈ శిక్షణ తరగతులు ఖచ్చితంగా కొనసాగుతాయి. వానికి 45 minutes ఒక సెక్షన్ కేటాయించేసి దాన్ని బట్టి మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో ఒక 1/2 hour బ్రేక్ ఇస్తాము. వాళ్ళు టిఫిన్ చేసేసి స్నాక్స్ తెచ్చుకునేది చేసేసి తర్వాత మళ్ళీ క్లాస్కి అటెండ్ అవుతారు. పెద్ద పిల్లలకి 1:30 వరకు కొనసాగుతాయి. మరి ఈ శిక్షణ తరగతిలో వారికి నచ్చిన అంశంలో స్కేటింగ్ మార్నింగ్ అవర్స్లో ఉంటుంది. మరి కర్రసామ అంటే 12 గంటల తర్వాత వాళ్ళు కర్రసామ ఇక్కడ షెడ్ కింద వాళ్ళు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కుట్లు అల్లిక ఆడపిల్లలు అయితే కుట్లు అల్లికలు వాళ్ళకి నచ్చిన అంశంలో మెహందీ కానీ, కుట్లు అల్లికలలో చమ్కీ వర్క్ కానీ, మెహందీ అట్లా వాళ్ళు ఆ విభాగంలో వాళ్ళు జాయిన్ అవుతారు. ముఖ్యంగా స్కేటింగ్ కావచ్చు, కర్రసాము కావచ్చు, ఇలాంటి అన్ని కూడా స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. మరి మీకు అట్లాంటి సిబ్బంది మన తాత్కాలికంగా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారా, లేకపోతే ఫర్ ఇయర్ మొత్తం కూడా ఉంటారు? అయితే ఇప్పుడు మనకి ఈ ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం కాబట్టి ఇక్కడ మాకు ఉన్న సిబ్బంది చాలా తక్కువ. 2-3 ఉన్నారు నిజామాబాద్ బాల్భవన్లో. మిగతా 8 పోస్టులు ఉండాల్సింది. దాదాపు 5 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. 5 పోస్టులు వేకెన్సీ ఉంటే మనకి 3 స్టాఫ్ ఉన్నారు. మరి శిక్షణ తరగతులలో అత్యధికంగా పిల్లలు వస్తున్నారు కాబట్టి మనము ఈ టీచర్లతో వాళ్ళని శిక్షణ ఇవ్వడానికి ఇబ్బంది. కాబట్టి మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, డిఈఓ గారి ఆదేశాల మేరకు ఎక్స్పర్ట్ ఎవరైతే ఇప్పుడు డ్యాన్స్లో కానీ, మ్యూజిక్లో కానీ, మరి డ్రాయింగ్లో కానీ, స్కేటింగ్లో కానీ, కర్రసాములో ఇటువంటి అంశంలో మనం ఏదైతే శిక్షణ ఇస్తున్నామో దాంట్లో ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఈ శిక్షణ తరగతులు వేసవి శిక్షణ తరగతుల కొరకు వారికి ప్రత్యేకంగా నియమించి ఈ శిక్షణను పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈసారి తొందరగా అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది సార్. అయితే ప్రతి సంవత్సరం మాకు ఎందుకంటే ఈ చాలా ప్రెషర్ ఉంటుంది పిల్లలకి. వేసవి శిక్షణ తరగతులు అనగానే పిల్లలు నిజామాబాద్లో మేము ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏం లేకుండా కానీ పిల్లలు ఎట్లా ఉన్నారంటే తల్లిదండ్రులు పిల్లలకి సంథింగ్ సమ్మర్లో నేర్పించాలి అన్న ఉత్సాహం కూడా ఉంది. మరి ఇంటి దగ్గర టీవీలతోని, సెల్ ఫోన్లతోని అట్లా ఆడుతూ వాళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నారు ఏం నేర్చుకోకుండా. మరి సంథింగ్ ఇక్కడ బాల్భవన్లో వచ్చేసి ఏదన్నా వారికి ఇష్టమైన అంశంలో శిక్షణ పొందడానికి అవకాశం ఉంది కదా అని తొందరపడి ప్రతి సంవత్సరం దాదాపు 200-300 మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మాకున్న కెపాసిటీని బట్టి మేము 700 వరకు తీసుకుంటున్నాం కానీ అంతకు మించి వస్తున్నారు. మరి ఇక్కడ కెపాసిటీని బట్టి మేము 700 వరకు పిల్లల్ని తీసుకొని ఈ మిగతాన్ని వారిని రిటర్న్ చేయడం జరుగుతుంది. ఆ రిటర్న్ వెళ్ళిన ఏదైతే తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారో నెక్స్ట్ ఇయర్ వారు తొందరగా వచ్చేస్తున్నారు. మాకు కలెక్టర్ గారు పర్మిషన్ సమ్మర్ కోచింగ్కి పర్మిషన్ ఇవ్వగానే మేము అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అవి వీలైనంత మంది తొందరగా పేరెంట్స్ వచ్చేసేసి అడ్మిషన్ తీసేసుకొని ఎగ్జామ్స్ కాగానే పిల్లల్ని పంపిస్తూ ఇక్కడ క్లాసులు నిర్వహించడానికి అవకాశం ఉంది. ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉమాబాల గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. మేడం ఎట్లా అసలు ఇప్పుడు వీళ్ళందరూ వస్తారు, వీళ్ళకి అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఎంత అడ్మిషన్ ఫీ ఎంత ఉంటుంది? 350 రూపాయలు ఫీజు అండి. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ నిజామాబాద్లో చాలా మంది శిక్షకులను తీసుకొని, మరి మా దగ్గర స్టాఫ్ లేదు అసలు, శిక్షకులను తీసుకొని వాళ్ళకి నేర్పించడం జరుగుతుందండి. 30 అంశాలలో నేర్పించడం జరుగుతుంది. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు ఇలాంటి తీసుకొని నేర్పించడం అనేది. ఇన్ని అంశాలలో
అది ఇప్పుడు ఈ అంశాలు ఏదైనా సరే ఇప్పుడు స్టేటింగ్ కావచ్చు కరసాము ఒకసారి 350 రూపాయలు కడితే కనుక వాళ్ళందరికీ అది మొత్తం అదంతా 40-50 రోజులు మొత్తం ఫ్రీనే ఉంటుంది మేడం. అవునండి, ఫ్రీనే ఉంటుంది. కాకపోతే వాళ్ళకు ఇప్పుడు డ్రాయింగ్ ఉంది, డ్రాయింగ్ బుక్ తీసుకోవాలి. టైలరింగ్ ఉంది, టైలరింగ్కి కావాల్సిన అంశాలకి సంబంధించిన సూది దారం అలాంటివి వాళ్ళు తెచ్చుకోవాలి. కాకపోతే నేర్పించడం మాత్రం ఫ్రీ. స్కేటింగ్ అయినా ఇప్పుడు కర్ర సాముంది, కర్ర కొనుక్కోవాలి. వాళ్ళకి సంబంధించింది వాళ్ళ హైట్కి తగ్గట్టు కర్ర తీసుకోవాల్సి వస్తుంది. అట్లా డ్రాయింగ్ బుక్. ఇప్పుడు డాన్స్కి అయితే ఏం అవసరం లేదు, డాన్స్కి చేసేయచ్చు. మ్యూజిక్కి ఏం అవసరం లేదు, పాట పాడతారు. అలా దానికి సంబంధించిన అంశాలలో మెటీరియల్ తీసుకోవాల్సి వస్తుంది, అంతేనండి. ముఖ్యంగా మేడం ఈ సమ్మర్ కాబట్టి చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు వస్తారు, అందరు కూడా దాహం వేస్తుంది, వేడి కూడా అవుతుంది కాబట్టి ఎట్లాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు మరి? మేము ఇక్కడ 7 కూలర్లు, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క కూలర్ ఏర్పాటు చేసామండి. దాహం తగ్గట్టు చల్లటి నీళ్లు కూడా ఏర్పాటు చేసామండి. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయండి. అన్నీ వాళ్ళకి సంబంధించిన దాహం వేసవి కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాహంకి నీళ్లు తెప్పిస్తున్నామండి. వాటర్ బాటిల్స్ అది సమకూర్చాము. వాళ్ళకి ఎండ తట్టుకోవాలని కూలర్స్ కూడా ప్రతి క్లాస్లో ఏర్పాటు చేశాము. వాష్రూమ్స్ చాలా పిల్లలు ఇబ్బందులు ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశామండి. చాలా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే నిజామాబాద్ బాలభవన్ ప్రత్యేకత. పేరెంట్స్ ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే మీరు దాదాపు 2-3 గంటల వరకు కూడా మొత్తం మీరే శిక్షణ ఇస్తారు? అవునండి, ఇక్కడ మేమే చిన్న పిల్లలకి మాత్రం 8 గంటల నుంచి 12 గంటల వరకు, కొంచెం పెద్ద పిల్లలకి కర్రసాము మెహందీ అవన్నీ కొంచెం పెద్ద పిల్లలకి మాత్రం వాళ్ళకి 1:30 వరకు నేర్పిస్తాం, 2 గంటల వరకు. ఇది పరిస్థితి చూడొచ్చు. మొత్తం కూడా రెగ్యులర్ వాళ్ళైతే 2 ఉపాధ్యాయులు ఉంటారట. మిగతా ఈ సమ్మర్కి సంబంధించి పెద్ద మొత్తం దాదాపు 700 మంది విద్యార్థులు వస్తారు కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని 12 మంది టీచర్లను కూడా స్పెషల్గా ఈ సమ్మర్కి సంబంధించి కూడా అపాయింట్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిజామాబాద్ బాలభవన్ అంటే పెట్టింది పేరుగా చెప్పొచ్చు. చిన్నపిల్లలకు అనేక రకాల అంశాలపైన కూడా వాళ్ళకి నేర్చుకోవడానికి ఏ విధంగా నేర్చుకుంటే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారో అదే విధంగా కూడా అలాంటి ఎక్స్పర్ట్తో కూడా అన్ని రకాలైనటువంటి ఏదైతే రక్షణగా ఉపయోగపడే కరసాము కావచ్చు, క్రీడలు కావచ్చు, ఇక్కడ స్కేటింగ్ లాంటివి కావచ్చు, వాళ్ళకు సాంస్కృతికంగా ఏదైనా శ్లోకాలు కావచ్చు, ఆధ్యాత్మికంగా అన్ని రకాల అంశాలని కూడా బోధిస్తూ బాలభవన్ నిజామాబాద్కి వేదిక అయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ అడ్మిషన్లన్నీ కూడా పూర్తయినాయి. ఇప్పటివరకు ఎవరైతే అడ్మిషన్స్ గురించి వచ్చి వెళ్ళిపోయారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా ముందస్తుగా వస్తే కనుక వాళ్ళకు అడ్మిషన్స్ ఖచ్చితంగా లభిస్తాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.